సంగారెడ్డి జిల్లా కోర్టులో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని బార్ అసోసియేషన్ మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానీచంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలందరినీ శాలువాతో సత్కరించి మెమొంతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఎల్ఎస్ఏ కార్యదర్శి వి రమేష్, జిల్లా న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ సభ్యులు, మహిళా న్యాయవాదులు, కోర్టు మహిళా సిబ్బంది పాల్గొన్నారు. సెకండ్ ఎడిటర్ సార్, పిఎస్డి సార్, డిఎల్ఎస్సి సెక్రటరీస్, మరి ఇక్కడ వచ్చినటువంటి మా కోర్టు సిబ్బంది అందరూ, సార్ పిపి గారు, మిగతా ఉన్నటువంటి పిపిస్, అడ్వకేట్స్, స్టాఫ్ ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క నమస్కారాలు. అదే మాదిరిగా మార్చి 8 రేపు మనం అడ్వాన్స్గా ఈరోజు జరుపుకుంటున్నాము. దానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి పేరు పేరున. ఇక్కడ ఉపతిమ్మ జస్ట్ ఐ వాంట్ టు సే ఓన్లీ 3 or 4 సెంటెన్సెస్ బికాస్ అంటే మేము ఆల్రెడీ సార్కి చెప్తున్నాం సార్ 3 o'clock వరకు కంక్లూడ్ చేస్తామని. ఇప్పటి వరకు నేను అవుట్ ఆఫ్ ఆర్డర్స్ కూడా ఇంకా నెంబర్ ఎప్పటి నుంచి అడుగుతున్నాను నేను వెళ్తానండి అని. సో నేను మళ్ళీ మీరు సార్ మీరు కంటిన్యూ చేసుకోండి సార్. నేను వెళ్ళిన తర్వాత ముఖ్యంగా మనం అందరం కూడా ఈరోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చినాము. ఎవ్రీ ఇయర్ కూడా మనం జరుపుకుంటూనే ఉన్నాము ఈ సందర్భంగా. ఇట్ ఈస్ ఏ actually why we are doing this until it is a day earmarked to recognize the achievements made by the women and at the same time to make awareness about the rights of the women. As we all are in the legal profession, as the judges are the advocates and also the staff of the court proceedings and everyone, we are aware of the rights. So it is not necessary for us to discuss about this. దాని గురించి ఇక్కడ మనం ఎక్కువగా మాట్లాడాల్సినంత కూడా అవసరం ఏం లేదు. కాకపోతే ఇక్కడ ఓన్లీ 2 or 3 points I want to say here that we are strong actually. ఇంతకుముందు సార్ మాట్లాడుతున్నట్టు may not be physically strong but we are strong mentally. I want to say one example here. జనరల్గా మనకి ఒక కుటుంబంలో ఒక ఫాదర్ చనిపోయారనుకోండి, ఒక చిన్న పిల్లలకి
ఆ తల్లి ఎంత కష్టపడి ఆ కుటుంబాన్ని పైకి తీసుకొని వస్తుంది. అన్ని తనే, ఈవెన్ దో ఆమెకి ఏమీ ఇన్కమ్ లేకపోయినా, సపోర్ట్ లేకపోయినా కూడా ఆ పిల్లల కొరకే తను అంతగా శ్రమించి చాలా పెద్దగా చేస్తుంది. అదే మాదిరిగా ఒకవేళ ఒక ఇంట్లో ఒక వైఫ్ చనిపోయింది అనుకోండి, ఈవెన్ హస్బెండ్ కెనాట్ మెయింటైన్ దట్ చిల్డ్రన్, ఇమీడియట్లీగా రెండో పెళ్లి చేసేసుకుంటారు. వాళ్ళందరూ ఉన్నా కూడా చేసుకుంటారు. అక్కడే మనకి తెలిసిపోతుంది వాట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది ఉమెన్ అనుకుంటుంది. బట్ వీ హ్యావ్ టు రికగ్నైజ్ ఇట్. దట్ ఈస్ ఓన్లీ వాట్ వీ నీడ్ టు డూ హియర్. Someone we always try, we always think that someone should come and recognize us. That should not be there. We have to recognize ourselves at first. Then only we can protect others. Adhe madriga each and every woman will work tirelessly for the entire family and family members, even without seeking any recognition. మనకి వాళ్ళు ఎవరో ఒకరు ఏదో వచ్చి చెయ్యాలని కానీ ఎప్పుడు అనుకో, మన బాధ్యత మన పిల్లల్ని పెంచాలి అనేటువంటిది చూస్తుంటారు. అన్నీ కూడా కోల్పోయి ఇంతకుముందు మాట్లాడుతుంటే ఒకరిని చూస్తాను, ఏమని చెప్తున్నారు, మన హెల్త్ కూడా మనం చూసుకోము, తిన్నమా లేదా చూసుకోము అని చెప్పి. సో దట్ ఈస్ ద ఉమెన్. మనకి ఇంకెవరో వేరే వాళ్ళు వచ్చి చెప్పాల్సినంత అవసరం ఏది లేదు. మనమే చేసుకోవాలి, మనమే గుర్తించుకోవాలి, మనమే ఇంకా ఏం ఇంప్రూవ్ కావాలనేటువంటిది చూసుకోవాలి. అందరూ కూడా ఇక్కడ ఉన్నంత వరకు కూడా దిస్ ఇస్ ది డే టు హానర్ with regard to the achievements made by the women. We have to honor those things. And at the same time, I wish all the person, and also I wish that each and every woman should be cheer, ఆరోగ్యంగా హ్యాపీగా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఉన్నంతలో చాలా ఉంటుంది. We should not compare with others. ఏదో ఒకసారి విన్నాను నేను, మనం ఎప్పుడు పక్కన వాళ్ళ పేపర్స్ చూస్తూ ఉంటామని ఫర్ ఆన్సర్స్, బట్ we should remember that question paper is different. When the question paper itself is different, what is the use by copying the answers from other paper? That should be remembered always. And at the same time, I wish again and again, we have to make ourselves commitment that we have to help to each other, even at the place of the working or at our home. And at the same time, we have to grow we have to grow strong tree which gives shelter to others. That we should remember. Unless and until we stand ourselves, we can't protect others. మనమంతలు మనమే పెరిగి జాగ్రత్తగా ఉండి మిగతా వాళ్ళందరికీ మనం ఒక రోల్ మోడల్గా ఉండాలి. It is well and good that we are organizing all these programs, but at the same time we have to inspire something from this moment. We have to remember every day that we have to recognize and we have to remember what are our responsibilities. It is not only the place to say about our rights, but also the responsibilities, because entire family is depending upon our work and also our character and everything. మనం ఎంత బాగా ఉంటే మన పిల్లల్ని అంత వృద్ధిలోకి తీసుకొని రాగలము అని. సో అగైన్ అండ్ అగైన్ ఐ am saying that please take this opportunity to remind ourselves and every day cheer and recognize your strength and stand by yourself and grow like a tree, as I said. I hope that you will all try for that. Thank you very much. అందరూ పైన కూర్చోబెట్టారు మాట్లాడమందరు. అదే అంటున్నాను మేడంకి, మేము ఉన్నది ముగ్గురమే నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు ఉమెన్ డే ఎవరికి ఏ డే చేసుకోవాలో మీరే చెప్పాలి. నిజంగా వీఆర్ హ్యాపీ టు పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ గ్యాదరింగ్. ఐ కెన్ సే దట్ ఉమెన్ ఈజ్ నాట్ లెస్ దాన్ మ్యాన్. ఎందుకు అంటే జ్యుడిషియల్లోనే తీసుకుందాం, ఎక్కడో మనం ఎందుకు వి వర్క్ ఇన్ దిస్ జ్యుడిషియల్ ఫ్రెటర్నిటీ. ఎవ్రీ రిక్రూట్మెంట్లో తీసుకుంటే యూ విల్ సీ నాట్ లెస్ దాన్ 60% ఫ్రమ్ ది లేడీ ఆఫీసర్స్, ది లేడీస్. ఈ రోజున మన డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో తీసుకున్నా కూడా సీరియస్లీ వీఆర్ సేయింగ్ దట్ ఆల్ ది లేడీ ఆఫీసర్స్ ఆర్ మోర్ దాన్ ది men officers here, and advocate strength, the staff strength. And I can also say nan bayitiki vellanka male officers male staff kotina parledu, but I can rely more on my sister staff than on my brother staff. Seriously, I mean it.
బికాస్ హార్డ్ వర్కింగ్ కావచ్చు, ది అక్యురసీ కావచ్చు, ఒక ఒక కమిట్మెంట్ కావచ్చు. ఐ saw this kind of work from my lady sister staff members. So advocates lo kuda the way they present, of course senior lawyers man daggara ekkuva gents unnaru, but you have come very recently into the profession kabatti one of you may become so called senior most advocates. Then we see those advocates arguing in front of us. I wish all of you to reach the heights, and as I was telling, you are not less than anyone. And madam was telling, somebody was telling, tea istara? Yes, I give to my wife. Yes, I mean it. Why should I feel bad for that? I give it. You can inquire with my wife. I prepare a lovely coffee. She's more happy when I serve a cup of coffee. I mean, I take this privilege. Nothing wrong in that. So అందరి ముందరే చెప్తున్నాను. And why should I feel shy or something out of that? When she says that మా హస్బెండ్ కు నేను మంచి చాయ్ పెడతాను, మంచి బిర్యానీ తినిపిస్తాను, సేమ్ వే it is reciprocated. I give it. So I take that privilege of taking that, and I also tell my brothers to do this and have that fun. Have that joy. Seriously, you will enjoy that moment when you serve a tea to your better half or your sister or mother. And one more thing, I would like to tell all the ladies here, పిల్లల్ని పెంచేటప్పుడే ఆ డిస్క్రిమినేషన్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఐ హావ్ సీన్ డూయింగ్ బై అ వుమెన్. ఎందుకు? పాప ఒకలాగా బిహేవ్ చేస్తుంటుంది, బాబు వాడిని ఏమనదు. ఎందుకనదు? యు ఆర్ స్పాయిలింగ్ దట్ గర్ల్. You are spoiling that. Seriously, father will not generally show that kind of discrimination as far as girl is concerned. ఇప్పుడున్న జనరేషన్లో అయితే గర్ల్స్ ఆర్ మోర్ అటాచ్డ్ టు ఫాదర్. ఇంకా అబ్బాయిని తిడతాను, నేనైతే నా అబ్బాయిని తిడతాను దాన్ మై డాటర్, దాన్ని ఏమనొద్దు అని. బట్ మదర్స్ ఆర్ మోర్ tilting towards son, thereby you are spoiling the other gender. You are not only spoiling your own son but the gender. So try to equate both of them and try to infuse good things into your son. See, the change will not happen somewhere in London or UK. It should happen from our home first. అది మనం చేస్తే కానీ ఇప్పుడు ఇటువంటి డయాస్లు ఈరోజు కొన్ని లక్షల్లో ఉండొచ్చు వరల్డ్ వైడ్, రైట్? ఈరోజు రేపు కొన్ని లక్షల్లో ఉండొచ్చు, ఎవరిది వాళ్ళు మాట్లాడుతున్నాం. చేంజెస్ షుడ్ హ్యాపెన్, పార్లమెంట్ షుడ్ డూ. మనం పోయి చేస్తాం ఆ పార్లమెంట్లో. ఆర్ వి కాంపిటెంట్? నో, వీఆర్ ఓన్లీ కాంపిటెంట్ టు డూ ద థింగ్స్ విత్ ఇన్ అవర్ home, within our office, within our vicinity we call. మన పర్వ్యూలో మనం చేద్దాం, then leave it to the larger groups. See the difference. And at this stage I'll not drag this. Thank you so much for giving this forced speech. Wow, good afternoon and happy International Women's Day in advance, a day before. మనం అందరూ అనుకుంటున్నారు, భక్తులు చాలా విషయాలు చెప్పారు, వాటి మళ్ళీ మీ ముందు నేను చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే ఇట్స్ ఓన్లీ రిపీషన్ వాట్ హ్యావ్ బీన్ ఆల్రెడీ టోల్డ్. ది ఓన్లీ మై రిక్వెస్ట్ ఈస్ దట్ ప్లీజ్ స్టాండ్ బై ది వర్డ్ ఉమెన్. ఉమెన్ ఈజ్ ఫర్ ఎవ్రీథింగ్. కాబట్టి మీ ఫ్యామిలీస్ కావచ్చు, ప్లీజ్ మీ వర్క్ ఫోర్స్లో కావచ్చు, లేదంటే సొసైటీలో కావచ్చు, యూ మీన్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్. ప్లీజ్ ప్రూవ్ యువర్ స్ట్రెంగ్త్, స్టాండ్ బై ది స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. ఇప్పుడు పీడీజే గారు మన చౌహాన్ బ్రదర్ మాట్లాడినంత బాగా నేను మాట్లాడలేకపోవచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విష్ యూ ఆల్ ఇంటర్నేషనల్ హ్యాపీ ఉమెన్స్ డే ఇన్ అడ్వాన్స్. అండ్ ఐ ఆల్సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ ఫర్ బీయింగ్ ఏ ఉమెన్. అండ్ యూ షుడ్ ఆల్సో బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఫర్ బీయింగ్ ఏ ఉమెన్ అండ్ మదర్ అండ్ సిస్టర్. And in all around our life, we struggle for ourselves and also for our children and family. It's not necessary to be repeated again all these words. And first of all, I
ఐ వాంటెడ్ టు ఇంటిమేట్ యూ వన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు అడ్వకేట్స్ చాలా తక్కువ మంది కనబడుతున్నారు నాకైతే. అటు ఉమెన్ అడ్వకేట్స్ అండ్ స్పీకింగ్ ఉమెన్ అడ్వకేట్స్ చాలా తక్కువ మంది ఉన్నారు సంగారెడ్డి బార్లో. స్పెషల్లీ మనకి రంగారెడ్డిలో కానీ సిరిసిల్లకోటలో కానీ చాలా మంది ఉంటారు, మీకు అందరికీ తెలిసే ఉండొచ్చు. ఇక్కడ ఉన్నంతగా సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ని ఉమెన్లో నేను ఎక్కువ చూడలేకపోతున్నాను. కొంతమంది శైలజ మేడం లాంటి వాళ్ళని అలాగా తప్ప సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ రావట్లేదు. సో నేను చాలా ఇంకా ఎక్కువ సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్, అట్లీస్ట్ అడ్వకేట్స్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద ఉమెన్. ఇవాళ అన్ని రంగాల్లోనూ ఉమెన్ చాలా ముందుకెళ్తున్నారు. మన పీడీజే గారు ఒక మహిళ, మన అడ్మినిస్ట్రేటివ్ జడ్జి గారు ఒక మహిళ. అదే ద్రౌపది ముర్ము గారికి వెళ్ళక్కర్లేదు, మన సంగారెడ్డిలోనే మన పీడీజే గారు, ఆనరబుల్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జి గారు కూడా ఒక మహిళ, మన కలెక్టర్ గారు ఒక మహిళ. మనం ఇంత ఎలివేట్ అవుతున్నాం నిజంగా. ఇంకా ఇంకా అడ్వకేట్స్ రావాలి ఈ ప్రొఫెషన్లోకి ఉమెన్ అని నేను కోరుకుంటున్నాను. అండ్ అంత కోర్టుకు వచ్చి అలా వెళ్ళిపోవడం కాకుండా వర్క్ నేర్చుకోవాలి, సీనియారిటీ పెంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. అసలు ఏ పిటిషన్ వేస్తుంటే అదేంటి అని అడిగితే కూడా ఆన్సర్ రావట్లేదు. కౌంటర్ ఎవరికి వేస్తున్నాం, అసలు ఎవరికి రిప్రజెంటేషన్ చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఫర్ హూమ్ యు ఆర్ రిప్రజెంటింగ్ అని అంటే వాళ్ళు ఫైల్ తెచ్చుకోవట్లేదు. అలాగే ఉంది. అలాగే కాకుండా మీరు వర్క్ కూడా ఇంప్రూవ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా కూడా మీరు స్ట్రగుల్ చేస్తారని, ఈ ప్రొఫెషన్లో ఇంకా ముందుకెళ్తారని, చాలా అచీవ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న లేడీ అడ్వకేట్స్ యంగ్స్టర్స్ని కూడా నేను కోరుకునేది ఏంటంటే మీరందరూ కూడా మంచిగా జడ్జెస్ పోస్ట్కి ఆస్పిరెంట్స్ కావాలని చెప్పేసి ఎగ్జామ్ రాసి మీరు కూడా ఈ పోస్ట్కి రావాలి, ఇక్కడ కూర్చొని ఇలా మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. ఇంటి నుండి ప్రారంభం కావాలి. ఆడపిల్ల పుట్టగానే ఒక విధంగా డిస్ట్రిబ్యూషన్ ప్రారంభమవుతుంది. ఆ ప్రారంభమైన డిస్ట్రిబ్యూషన్ మరి సమాజం మనకి ఉంటుంది. అక్కడ ప్రారంభమైన ప్రారంభమైంది. ఇది కాకుండా అంటే మొదటగా మనం ఇంటిలోనే మన ఆడపిల్ల మగ మధ్యలో తారతమ్యాన్ని తల్లిదండ్రులు సృష్టిస్తాం. అన్నమాని నాన్న చెల్లి మాట వాడు గొప్ప గొప్ప కాదు, నీ చాలా చాలా కాదు, ఈ పాలకెళ్ళం అంటే నేను ఎక్కడ తెలియదు అన్నమవుతా అంట. ఆ విధంగా శారీరకంగా మహిళ బలహీనమైనప్పటికీ కూడా మానసికంగా చాలా బలంగా ఉంటుంది. ఈ విధంగా తారతమ్యం ప్రారంభమైందని తర్వాత ఈ వ్యవస్థలో మరి నెక్స్ట్ స్థానం బడులు. ఈ బడిలో కూడా మరి విధేయత విద్యావంతులు కాకుండా మరి ఆ విద్యాలయాల్లో కొనుక్కున్నడం ఉన్నదో లేక వెలికి వచ్చిన విద్యలో కానీ అక్కడ సాక్షరత వస్తుంది కానీ వివేకం వస్తలేదు. సాక్షరత ఉంటా చేస్తే రాక్షసత. ఏ కళాశాల జరిగినా ఎక్కడ జరిగినా అది మెడికల్ కాలేజు లేకపోతే ఇంజనీరింగ్ కాలేజు లేకపోతే ఏదైనా ఉన్నత విద్య ఉన్న ఆ యొక్క విద్యాలయంలో ఉన్నది. కాబట్టి ఈ యొక్క సాక్షరత వస్తుంది కానీ దాంట్లో వివేకం వస్తలేదు, విద్య వస్తలేదు, మరి ఎట్లా బతకాలి వస్తలేదు. సాక్షరత వస్తుంది కానీ దాన్ని వంట చేస్తే రాక్షసత వస్తుంది. కాబట్టి విద్యాలయాల్లో మరి అది కొరడిపోతున్నది. గురువులను ఎవరు కూడా గౌరవించరు, తల్లిని గౌరవించరు. ఆ విధంగా పెంపకం ఇంటికి ప్రారంభమైతే బడిలో అది పెరుగుతుంది బాగా. ఆ విధంగా మొదట ఈ యొక్క సాధికారత మాట్లాడే ముందు తల్లిదండ్రులుగా మీరే ఆ యొక్క సాధన వస్తున్నారు. ఒక పిల్లాడికో న్యాయం, అన్న పిల్లకో న్యాయం. అక్కడ ప్రారంభమైంది బడి నుండి సమాజం నుండి మొత్తం యొక్క జాండాయిగా మారిపోయి ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని నిబంధనలు వచ్చినా అది డే బై డే ఆ యొక్క రిపీట్ అవుతూ ఉన్నాయి నేరాలు. మరి అలా 30% రిజర్వేషన్ అంటున్నాం, 50% చెప్తున్నారు. ఎవరు అడుగుకుంటారు దాన్ని? మనం అడుగుకుంటాం. అదే మహిళలు అడుగుకుంటాం. మహిళలు ఉన్న పార్లమెంట్ అధికారులు గతంలో ప్రభుత్వాలు అడుగుతున్నాయి, ఇప్పుడు అడుగుకుంటారు, రేపు అడుగుకుంటాం. మరి ఈ విధంగా మేధావి మాట్లాడడం సరికాదు. అనుదినం ఈ భారతవనంలో శ్రీడింగ్
పూజించే గౌరవించే పుణ్యదేశం ఇది. అక్కడ పుట్టిన మనం ఇంకా ఆ యొక్క సంస్కృతి పోరాటం చేయడం, సాధికారతను పోరాటం చేయడం ఇది దురదృష్టకరం. ఈరోజు ఈ దేశంలో అత్యున్నతమైన పదవి రాష్ట్రపతి పదవి గురువు గారు ఉన్నారు. ఈ యొక్క దేశాన్ని నడిపించే ఆర్థిక రంగంలో నిర్మాణ సీతారామన్ ఉన్నారు. మొన్న జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో రేఖా గుప్తా గారు సీఎం. నిజంగా మహిళలకు ప్రభుత్వాలు ఎన్ని చేసినా సమాజం నుండి ఆ యొక్క స్పందన లేకపోతే దాన్ని మనమే ప్రారంభించకపోతే ఎవరు ప్రారంభించారు. కాబట్టి మరి ఇక్కడ మనం చూస్తున్నాం డీజే కూడా కానీ ఇక్కడ కానీ మనం వచ్చినప్పుడు ఒక్కరు ఇద్దరు జిల్లా జడ్జిలు మహిళలు ఉండేవారు. అలా అవుట్ ఆఫ్ 60% మహిళలు ఉంటారు. అంటే మారుతా ఉంది, ప్రోగ్రామ్ మారుతా ఉన్నాయి, వాళ్ళు కూడా ముందుకు వస్తూ ఉన్నారు. మన స్టాఫ్లో కూడా 80% వాళ్ళు అయిపోయారు. ఏది కదన్నా ఇక్కడ జరిగిన వాళ్ళు పోటీలు పరీక్షలు ముందుకు వచ్చి పరీక్షలు పాస్ అవుతున్నారు. ఇంకా మారాలి. ఇంకా మారకపోతే ఈ దేశం మరి మొఘలాయలు బ్రిటిషర్ల తర్వాత ఈ దేశంలో మహిళల యొక్క ప్రాధాన్యత కానీ వారి గౌరవం తగ్గింది. అంతకుముందు ఈ దేశంలో మహిళలు ఒక వీర నారీమణులుగా ఒక ఝాన్సీ లక్ష్మి లాగా పోరాటం చేశారు. చాలా మంది యుద్ధాలు పాల్గొన్నారు, జయించారు, భర్తలు గాయపడితే పోరాటం చేశారు. మరి అలా కృష్ణుడు బాగా మూర్చపోతే సత్యభామ పోరాటం చేశారు. మన చాలా చరిత్రలో మరి సైన్యాధ్యక్షులు ఏర్పడి మరి సైన్యం నడిపించిన వీర వైద్యులు ఉన్న దేశం ఇది. ఆ దేశంలో ఇంకా మేము మా సాధిగా రాలేదని మీరే బంధం అయితే ఎవరు కాపాడు. మీరెక్కడ మాట్లాడమంటే మాట్లాడాలి. బీసీ ఎస్సీ దేశంలో అయితే మీరు నిలబడితే భర్త పెడితే భర్త మీరు కాంటాక్ట్ చేయరు. ఎవరెవరో కాదు, మనమే డిగ్రీ తీసుకున్నాం. మరి ఈరోజు ఇప్పటికైనా సరే మహిళలు ముందుకు రావాలి. వాళ్ళ యొక్క సాధిక కాపాడడం కోసం సమాజం ముందుకు రావాలి. అంతకాదు ఇల్లు ముందుకు రావాలి, బయట ముందుకు రావాలి. అది రెండు కాకుండా ఏం చేసినా ఈ సాధికారత అనేది అర్థం కాదు. ఈరోజు మనం ఒక రోజు ఏదో వాళ్ళని గౌరవించి సన్మానం చేస్తే ఈ దేశంలో మహిళలకు సాధించినట్టు కాదు. కాబట్టి ఏ యొక్క గాథ విన్నా ఏ విన్నా సమయం లేదు. కాబట్టి విజయ్ గారు వెళ్ళదు కాబట్టి నేను షార్ట్కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ వచ్చిన మహిళలందరికీ కూడా మరొకసారి ఈ యొక్క మహిళా శుభాకాంక్షలు. ఏదైనా ఒక ఆర్గనైజర్గా, ఎందుకంటే ఇక్కడ ఈ హాల్లో మరి ఏదో చైతన్యం వచ్చింది, ఎక్కువ మంది వచ్చింది. మన దీంట్లో మన 20 వచ్చారు, 20 మామూలు లీడర్స్ కాబట్టి మా మహిళలకు ధన్యవాదాలు. సారీ, ఇంకోసారి జరగాలమ్మా తప్పకుండా. అదే క్యాప్టెన్గా మీ యొక్క అన్నగా ఏం చేసినా అది మరొకసారి రిపీట్ కాలేదు. మీరు అమ్మాయికి ఫోన్ చేస్తే రండి మామూలు సరే వచ్చి పిలుస్తారు, కానీ దాన్ని రిపీట్ కావాలి చూసే బాధ్యత తర్వాత నా బిజినెస్ వెళ్ళాలి. అన్ని చేసి పూర్తి చేసి దాన్ని తప్పుంటే చెయ్యను కాబట్టి చేయడమే గొప్పతనం అయింది. తప్పు చెప్పడం కూడా తప్పేం కాదు. దాన్ని జరిగిన చెప్పారు, దాన్ని అది నో రాంగ్, అందులో తప్పేం లేదు. ఎందుకంటే జరిగిన ఉండవాడు కాబట్టి బాధపడ్డాం. ఇలా నేను పెట్టి బాధపడుతున్నాము. ఏదేమైనా మేము ఇదగలగాలి కాబట్టి మనం ఈ ప్రోగ్రామ్ సహకరిస్తాం, వాళ్ళు మాట్లాడుకుంటాం. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.